ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అయిపోయారు. ఒక స్పాట్ మాత్రమే మిగిలింది. 5 టీమ్స్ పోటీ పడుతున్నాయి. ఎవరెవరు ఎలా క్వాలిఫై అవ్వచ్చు చకచక మాడుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబ్ కింగ్స్ చాలా సింపుల్. వీళ్ళు ఉన్న మ్యాచ్ వాడు గెలవాలి అగేన్స్ ఎల్ఎస్జీ. 15 పాయింట్స్కి వస్తారు. మిగతా అందరూ అన్ని ఓడిపోవాలని కోరుకోవాలి. ఎవరు వాళ్ళని దాటి వెళ్ళకూడదని కోరుకోవాలి. దాటి వెళ్ళే అవకాశం ఎవరికి ఉంది? ఆర్ఆర్కి ఉంది. వాళ్ళ గురించి మాట్లాడదాం. ఆర్ఆర్ 2 గేమ్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. 2 గెలిస్తే 16కి వెళ్ళిపోతారు. ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేరు. వాళ్ళు క్వాలిఫై అయిపోయే అవకాశం ఉంది. దానికి దే నీడ్ టు విన్ బోత్ దేర్ గేమ్స్ స్టార్టింగ్ విత్ ఎల్ఎస్జీ గేమ్. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్. వీళ్ళేమనుకుంటారంటే ఆర్ఆర్ అన్ని గెలవకూడదురా బుజ్జాయ్, పంజాబ్ కింగ్స్ వాళ్ళ మ్యాచ్ కూడా ఓడిపోవాలి, మేము మిగిలిన ఒక మ్యాచ్ గెలుద్దాం, జీటీతో గెలిచేస్తే 14 పాయింట్స్కి వచ్చేస్తాం, మేము క్వాలిఫై అయిపోతాం వాళ్ళు అనుకుంటారు. ఓకే. డీసీ ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ గేమ్ అగేన్స్ కేకేఆర్ గెలవాలని వాళ్ళు కోరుకుంటారు. 14 పాయింట్స్కి వాళ్ళు వెళ్తారు. అండ్ అఫ్ కోర్స్ కేకేఆర్ ఏమో కాదు మేము 2 గెలవాలని వాళ్ళు అనుకుంటారు. సో ఎవరో ఒకళ్ళే గెలవచ్చు. బికాస్ డీసీ కేకేఆర్ ప్లేయింగ్ ఈచ్ అదర్. ఎవరో ఒకళ్ళే 14కి వెళ్తారనమాట. సో వాళ్ళలో ఎవరు 14కి వస్తారు, వచ్చినా కూడా పంజాబ్ కింగ్స్ వాళ్ళ మ్యాచ్ ఓడిపోయి ఉంటుందా, వాళ్ళు గెలుస్తారా, లేకపోతే ఆర్ఆర్ 2 గెలుస్తారా, ఇదనమాట. ఒక పొజిషన్ కోసం 5 టీమ్స్ కొట్టుకుంటున్నారు. ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం.